అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేమందరం శ్రీశైలం వెళ్ళబోతున్నాము. మన భారతదేశంలో ఎన్నో శివాలయాలున్నాయి, అమ్మవారి గుళ్ళున్నాయి. కానీ జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్న అతి కొద్ది ప్లేసెస్‌లో ఈ శ్రీశైలం దేవాలయం ఒకటి. అసలు కైలాసం నుండి కార్తికేయుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఆదిపరాశక్తి బ్రహ్మరాంబిక దేవిగా ఎలా మారాల్సి వచ్చింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఆ దైవిక ఖడ్గం ఇక్కడే ఎలా లభించింది? నల్లమల్ల అడవిలో ఉన్న ఈ మిస్టరీస్ ని, మన పురాతన చరిత్రని కళ్ళకద్దినట్టు చెప్తా. తప్పకుండా చూడండి చివరి వరకు. సరే, వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంట్లో దేవుళ్ళకి దీపారాధన చేసుకొని అలానే ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత శ్రీశైలంకి అయితే బయలుదేరాము. ఈ వీడియో ఎందుకు స్పెషల్ అన్నానో తెలుసా మీ అందరికీ? కన్నయ్య ఉన్నాడు కదా ఈసారి, అందుకే నాకు చాలా స్పెషల్. మేము శ్రీశైలంకి మధ్యాహ్నం 4 కలా బయలుదేరాము. వెళ్తున్న దారిలో ఇలా రెయిన్బో కనిపించింది ఆకాశంలో. అసలు ఎంత బాగుందో! చుట్టూ అడవి కొండలు, మధ్యలో రెయిన్బో. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా. అసలు ఎంత మంచిగా అనిపించిందో చూడండి. ఇప్పుడైతే ఒక మంచి స్టోరీ చెప్తా, ప్రశాంతంగా వినండి. పూర్వం కైలాసంలో పరమశివుడు ఇంకా పార్వతీదేవి, అతని కుమారులు కార్తికేయ స్వామి ఇంకా గణేశుడు అందరూ కలిసి సంతోషంగా గడుపుతున్న సమయం అది. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు. పెళ్లి వయసుకు వచ్చారు. పెళ్లి వయసుకు వచ్చాక పిల్లలకి పెళ్లి చేయడం తల్లిదండ్రుల బాధ్యత కదా. అలాగే దేవతలందరూ శివపార్వతుల దగ్గరకు వచ్చి, స్వామి మీ కుమారులకు వివాహం చేయాల్సిన సమయం వచ్చింది అని అడిగారు. అయితే ఇక్కడే ఒక చిన్న ధర్మ సందేహం వచ్చింది. ఇద్దరు కుమారులలో ముందు ఎవరికి వివాహం జరిపించాలి? గణేశుడేమో తనకే వివాహం ముందు జరిపించాలి అని పట్టుపడ్డాడు. నేను విఘ్నాలకి అధిపతిని, ప్రతి పూజ మొదట నేనే అందుకుంటాను కాబట్టి వివాహం కూడా నేనే ముందు చేసుకుంటానని వినాయకుడు అన్నాడు. మరోవైపు కార్తికేయుడు, నేను దేవసేనాధిపతిని, అలానే నేను శక్తివంతుడిని, అయినా అన్నతమ్ముల్లో పెద్దవాడిని, అందుకే ముందు నాకే వివాహం జరిపించాలి అని కార్తికేయుడు అన్నాడు. ఇలా ఇద్దరు వాదన పెట్టారు. ఈ చిన్న వాదన కాస్త పెద్ద పోటీకి దారితీసింది. వాళ్ళ పిల్లల మధ్య వచ్చిన ఈ వాదన శివుడు తెలుసుకొని వినాయకుడిని ఇంకా కార్తికేయ స్వామిని పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. నయనలారా, ముందుగా మీ ఇద్దరిట్లో ఎవరైతే ముందుగా ఈ భూమండలం అంతా చుట్టి పుణ్య నదిలో స్నానం చేసి ముందుగా కైలాసానికి తిరిగి వస్తారో వారికే ముందుగా వివాహం జరుగుతుంది అని షరతు పెట్టాడు. ఈ మాట వినగానే కార్తికేయుడిలో ఉత్సాహం ఉప్పొంగింది. ఆయన వాహనం నెమలి. అది వాయువేగంతో ఎగరగలే శక్తివంతమైంది. ఇంకేముంది, క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్తికేయుడు తన నెమలిపై ఎక్కి రివ్వున ఆకాశంలోకైతే వెళ్ళిపోయాడు. నదులు, పర్వతాలు, సముద్రాలు దాటి భూమండల యాత్రకైతే సిద్ధమైపోయాడు. గణేశుడు మాత్రం అక్కడే నిలబడి దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఆయన శరీరం భారీగా ఉంటుంది. ఆయన వాహనమేమో చిన్న ఎలుక. ఆ ఎలుక మీద ఎక్కి భూమండలమంతా చుట్టి రావాలంటే అయ్యే పనేనా? కార్తికేయుడు వేగంతో పోలిస్తే తను ఓడిపోవడం ఖాయమని ఆలోచిస్తూ ఉన్నాడు వినాయకుడు. కానీ వినాయకుడు జ్ఞాన స్వరూపుడు. ఆయనకి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. సకల తీర్థాలు తన తల్లి పాదాల చెంట, సకల దేవతలు తన తండ్రి పాదాల చెంట ఉంటారని అతను నేర్చుకున్న శాస్త్రవచనాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు వెంటనే వినాయకుడు భక్తి శ్రద్ధలతో నదిలోకి వెళ్లి స్నానం చేశాడు. అతని తల్లిదండ్రులైన శివపార్వతులను పీఠంపై కూర్చోపెట్టాడు. వారికి భక్తితో నమస్కరించి వారి చుట్టూ 5 సార్లు వినాయకుడు తిరిగాడు. ప్రదక్షిణ పూర్తి చేసి, నాన్నగారు, నేను భూమండల యాత్ర పూర్తి చేశాను. శాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే భూమండలం తిరిగినట్టే కదా నాన్నగారు అని అన్నాడు. కాబట్టి ముందు నాకే వివాహం జరిపించండి నాన్నగారు అని చెప్పాడు. అప్పుడు శివపార్వతులు గణేశుడి సమయస్ఫూర్తికి, అతనికున్న బుద్ధి కుశలతకు చాలా సంతోషపడ్డారు. అప్పుడు శివుడు శాస్త్ర ప్రమాణాన్ని గౌరవించి వినాయకుడిని విజేతగా ప్రకటించారు. అప్పుడు వెంటనే విశ్వరూప ప్రజాపతి కుమారులైన సిద్ధి, ఆధ్యాత్మిక శక్తి, బుద్ధి అనే జ్ఞానం అనే 2 కన్యలతో వినాయకుడికి వైభవంగా వివాహం జరిపించారు. ఇంతలో ఎంతో కష్టపడి అలుపు సొలుపు లేకుండా భూమండలం మొత్తం చుట్టి వచ్చిన కార్తికేయుడు వచ్చాడు. ఆయన వచ్చేసరికి అక్కడ పండగ వాతావరణం కనిపించింది. వినాయకుడికి వివాహం జరిగిపోవటం, సంబరాలు జరుగుతుండడం చూసి కార్తికేయుడు చాలా బాధపడ్డాడు. నేను ఇంత కష్టపడి లోకాన్ని చుట్టి వస్తే కేవలం ప్రదక్షిణ చేసినంత మాత్రాన గణేశుడికి పెళ్లి చేస్తారా? ఇది అన్యాయం అని చాలా బాధపడ్డాడు కార్తికేయుడు.
కార్తికేయుడికి అప్పుడు చాలా కోపం, దుఃఖం అతని మనసులో కట్టలు తెంచుకుంది. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కార్తికేయుడు కైలాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర దిక్కున వదిలి దక్షిణ వైపుగా ప్రయాణించి క్రౌంచ పర్వతం, దీనినే పళని అని కూడా అంటారు. కానీ శ్రీశైలం పురాణంలో ఇది శ్రీశైలం ప్రాంతంలా భావిస్తారు. పైకి చేరుకున్నాడు. అప్పుడు కార్తికేయుడు అక్కడ ఎవ్వరిని కలవకుండా కుమార బ్రహ్మచారిగా ఏకాంతంగా ఉండాలనుకున్నాడు. కుమారుడు అలిగి వెళ్ళడంతో కైలాసంలో ఉన్న పార్వతీదేవికి మనసు అస్సలు నిలవలేదు. నా బిడ్డ ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో అని చాలా బాధపడుతుంది. ఆమె అప్పుడు శివుడిని బ్రతిమాలింది. స్వామి, మన బిడ్డని వెతుక్కుంటూ వెళ్దాం. ఎలానైనా బుజ్జగించి ఇంటికి తెచ్చుకుందాం అని కోరింది. శివుడు కూడా సరే వెళ్దాం అని అన్నాడు. అలా శివపార్వతులు ఇద్దరు కలిసి కార్తికేయుడు ఉన్న దిక్కుగా బయలుదేరారు. అయితే తన తల్లిదండ్రులు వస్తున్నారు అని దివ్యదృష్టితో తెలుసుకున్న కార్తికేయుడు వారిని చూడడానికి ఇష్టపడక గ్రౌంచ పర్వతానికి ఇంకా దూరంగా మరో యోజనం, సుమారు 12 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివపార్వతులు నిరాశ చెందకుండా తమ కుమారుడికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణానది తీరాన దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శ్రీశైలం పర్వతం మీదనే ఆగిపోయారు. మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డ ఎప్పుడైనా మనసు మార్చుకొని వస్తాడు అని అనుకున్నారు. ఈ విధంగా కుమారుడి మీద ఉన్న ప్రేమతో శివుడు ఇంకా పార్వతీదేవి కైలాసాన్ని వదిలి భూలోకానికి, అందులో శ్రీశైల క్షేత్రానికైతే వచ్చారు. ఇక్కడ పార్వతీదేవి మల్లిక అనే పేరుతో, శివుడు అర్జునుడు అనే పేరుతో వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి మల్లికార్జున అంటే మల్లిక ప్లస్ అర్జున అనే స్థార్దిక నామధేయం వచ్చింది. పురాణాల ప్రకారం ఇప్పటికీ ప్రతి అమావాస్య రోజున శివుడు స్వయంగా కుమారస్వామిని చూడ్డానికి వెళ్తాడని, ప్రతి పౌర్ణమి రోజున పార్వతీదేవి తన కుమారుని చూడ్డానికి వెళ్తుందని అంటూ ఉంటారు. ఇక్కడ ఒక కుటుంబ వాగ్దానం కారణంగా దక్షిణం వైపు కార్తికేయ స్వామి రావడం, తన కుమారుడి కోసం శివపార్వతులు శ్రీశైలం కొండ మీద వెలిశారు. ఇదండి శ్రీశైల క్షేత్రం ఆవిర్భవించడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ. ఈ కథ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము శ్రీశైలంకి చేరుకునే వరకు నైట్ అయింది. అక్కడ వెళ్తున్న దారిలో సాక్షి గణపతి అనే దేవాలయం ఉంటుంది. సిద్ధి వినాయకుడు ఉంటాడు అక్కడ. మనం శ్రీశైలంలో శివపార్వతుల దర్శనం చేసుకునే ముందు ఇక్కడ సిద్ధి వినాయకుడి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మేమైతే రూమ్ కి అయితే వెళ్ళాము. శ్రీశైలంలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇంటి దగ్గర నుంచే వంట చేసుకొని వచ్చాము కాబట్టి ఆ రూమ్ లోనే తిని నిద్ర చేసాము. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ పాతాళ గంగకైతే స్టార్ట్ అయిపోయాము. పాతాళగంగ శ్రీశైలంలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ పాతాళగంగ కృష్ణా నది తీరంలో ఉంటుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానం చేస్తారు. మనము పాతాళగంగకు మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, అలానే రోప్స్ కూడా ఉంటాయి. నడవలేని వాళ్ళు ఆ రోప్ ద్వారా వెళ్తారు. పాతాళగంగకు వెళ్లే దారిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, మంచిగా నిశ్శబ్దమైన ప్రకృతి అందాలు కనిపిస్తాయి. మెట్ల ద్వారా చాలా దూరం నడవాలి. కష్టమే అనిపిస్తుంది కానీ ప్రకృతి అందాలు చూడాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా! ఇక్కడ ఫోన్ నుంచి చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా డైరెక్ట్‌గా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. తప్పకుండా విజిట్ అవ్వాలి. పాతాళగంగ దగ్గర స్నానం చేయడానికి చాలా మంది మెట్ల ద్వారా నడుచుకుంటూ వస్తున్నారు. కొంతమందయితే వాళ్ళ పిల్లలతోటి, కొంతమంది వృద్ధులతోటి వస్తున్నారు. నేనైతే చూసి షాక్ అయ్యాను. అసలు యంగ్ వాళ్ళకే నడవడానికి చాలా కష్టం అవుతుంది. ఓల్డ్ పీపుల్ నడుచుకుంటూ వెళ్తున్నారంటే అసలు వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. అసలు ఈ మౌంటైన్ చాలా స్లోప్‌గా ఉంది కాబట్టి నడవడానికి చాలా కష్టంగా ఉంది. స్టెప్సే కదా ఈజీగా దిగొచ్చు అనుకుంటాం గానీ చాలా కష్టం. ఎందుకంటే మనం దిగేటప్పుడు ఎక్కువ ఫోర్స్ రైట్ లెగ్ మీదనే వేస్తాం కాబట్టి ఆ రైట్ లెగ్ అనేది కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది నాకైతే. దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అసలు మనం దగ్గరికే వెళ్ళము. అలా ఉంది ఇక్కడైతే నా పరిస్థితి కూడా. ఒక్కసారి ఇక్కడికొచ్చి నించుంటే మన పడ్డ కష్టమంతా పోతుంది. అసలు నిజంగా ఇక్కడ మా అందరి మొఖాల్లో సంతోషం చూడండి. ఒక్కసారిగా చూడగానే అటువైపు చూడగానే అసలెంత ప్రశాంతంగా అనిపించిందో. కన్నయ్యకైతే కొంచెం టైం పట్టింది. ఏంటిది అది అని చూడడానికి. శ్రీశైలంలో ఉన్న ఈ పాతాళ గంగకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీ అందరికీ? ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మీ అందరి కోసం నేనైతే చెప్తాను. ఇక్కడ ప్రవహించే కృష్ణా నదిని పాతాళ గంగ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం గంగాదేవి పాతాళం నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తారు. అందుకే ఈ నదికి పాతాళ గంగ అని పేరు వచ్చింది. ఈ నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యము, అంతేకాకుండా చాలా శక్తివంతమైన నది అని అంటారు.
ఈరోజొచ్చేసి మండే కాబట్టి చాలా జనాలే ఉన్నారు. ఈ నదిలో దీపాలు వెలిగించి నీటిలోకైతే వదిలేయాలి. చాలా మంచిది. మేము కూడా దీపాలు వెలిగించి నీటిలోకైతే వదిలేసాము. ఇప్పుడు మనం ఎలా వచ్చామో మళ్ళా అలానే మెట్ల ద్వారా వెళ్ళాలి. అలానే రోప్ కూడా ఉంటుంది. మేమెలానో ఫస్ట్ మెట్ల ద్వారానే వచ్చాం కదా! ఇప్పుడు రోప్ ఎక్కి వెళ్దాం అని అందరం కలిసి రోప్ ద్వారానే వెళ్తున్నాము. నిజం చెప్పాలంటే నడుచుకుంటూ దిగి కిందికొచ్చేసరికి మా ఎనర్జీ అంతా అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళాలంటే అసలు మాకు ఓపికనే లేదు. అందుకే రోడ్ ద్వారా అయితే మా డ్యాడీ తీసుకువెళ్తున్నాడు. మా పరిస్థితి చూసి మా డ్యాడీ మమ్మల్ని అడగకుండానే సరే రోప్ ద్వారా వెళ్దాం రండి. నడుచుకుంటూ వచ్చారు కదా ఎలానో. ఇప్పుడు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎప్పుడు ఎక్కలేదు కదా అన్నాడు. సరేలే ఛాన్స్ దొరికింది అని సరే అనేసాం అందరం. కలర్ నేమ్ నాది బ్లూ. పింక్ లేదా జల్దియాపూర్ బ్లూ నాది. నేను అమ్మే నువ్వే కలర్ ఏది దొరుకుతుంది ఏది దొరుకుతుంది నాకు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ. వాళ్ళు పోయేటోళ్ళు అవతల పోవాలి పోయేటోళ్ళు ఈడ గుడ్డు మంచిగా గుడ్డు పడుతుంది. వద్దు 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 ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం వచ్చింది ఖర్చు తీసుకోండి అమ్మా ఎవరితో ఆలేదే అనుకుంటా వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఒక్క బాక్స్ లో 4 మెంబర్సే కూర్చోవాలి. మేమైతే 4 మెంబర్స్ కాబట్టి 4 మెంబర్స్ సరిపోయాం సరిగ్గా. కన్నయ్య చిన్న బాబు కాబట్టి మీదైతే కూర్చోపెట్టుకున్నాము జాగ్రత్తగా. తేడా ఉంది. బ్రిడ్జ్ కన్నయ్య చూస్తావా టవర్ అర్జున్. నమ్మకం ఉండాలి. నమ్మకానికి మరో పేరు నీదే. ఇప్పుడు రూమ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దర్శనానికైతే వెళ్ళాలి. అలానే మేమున్న రూమ్ కూడా చెక్‌ఔట్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు గదా! కార్‌లోనే వస్తువులన్నీ పెట్టేస్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి కదా! ఇంకా రూమ్ అవసరం లేదు కదా! అని రూమ్ అయితే చెక్‌ఔట్ చేసేస్తున్నాము. మేము లేవడమే కొంచెం లేట్‌గా లేసాము. అలానే పాతాళ గంగకి వెళ్లి వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయింది. ఇంకా రూమ్ చెక్‌ఔట్ చేసి దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఇంకా లోపటికి కూడా వెళ్ళలేదు. జస్ట్ గోపురం ముందట ఉన్నాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా అదృష్టం పాతాళ గంగకి వెళ్ళేటప్పుడు ఇంకా వర్షం పడలేదు. అప్పుడు పడితే చాలా కష్టం అవుతుండే మాకు. వర్షం పడుతుంది. వర్షం. ఇక్కడైతే గుడిలోకి ఫోన్‌లయితే నాట్ అలౌ. కాబట్టి ఇక్కడ లాకర్‌లో అయితే పెట్టేసాము ఫోన్స్. ఇక దర్శనం విషయానికొచ్చేస్తే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అసలిప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ దేవుడు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. గుడిలో అంత వేల మంది ఉన్నా మనం ఆ దేవుడు భక్తిలోకి వెళ్ళిపోతే మనం ఒక్కరం ఆ దేవుడు అంతే ఇంకెవ్వరు లేనట్టే అనిపిస్తుంది. చాలా మంది దేవాలయాల గురించి తెలియకుండానే వెళ్తారు. కానీ ఒక్కసారి మీరు దేవాలయం గురించి తెలుసుకొని వెళ్ళండి. అప్పుడు మనం ఆ గుడిని ఎన్నో విధాలుగా చూస్తాము. ఎన్నో తెలుసుకుంటాము. మనకి తెలియనివి కూడా ఇంకెన్నో తెలుసుకుంటాము. నేను కూడా ఎప్పటిలాగానే దేవాలయం గురించి తెలుసుకోకుండానే బయలుదేరాను. వెళ్తున్న దారి మధ్యలో దేవుడి గురించయితే తెలుసుకున్నాను. అసలు శ్రీశైలం అంటే ఏంటి అనే చరిత్ర గూడా తెలుసుకున్నాను. గుడిలోకి వెళ్ళంగానే నాకేదో తెలియని సంతోషం వచ్చింది అసలు. అక్కడ మనం ఏది చూసినా ఏదో కొత్త రూపంలా అనిపిస్తుంది. అక్కడ దేవాలయంలో ఉన్న స్తంభాలు కానీ, గోడలు కానీ, దాంట్లో ఉన్న కళ గాని ప్రతి ఒక్కటి చాలా బాగా గమనిస్తున్నాను. అసలు నేనెప్పుడు అలా గమనించలేదు. ఎందుకో ఈసారి చాలా ప్రత్యేకంగా అనిపించింది. చూసిన ప్రతి ఒక్కటి కొత్తగా అనిపిస్తుంది నాకు. దర్శనం అయిపోయిన తర్వాత బయటికొచ్చి లంచ్ అయితే చేసాము అక్కడ హోటల్‌లో.
తినడానికి వెళ్తున్నప్పుడు అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. లైట్‌గా అయితే పడుతుంది. ముందు జాగ్రత్తకి అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరం వస్తుంది కదా అని. ఆ తర్వాత ఇక్కడ కార్‌కైతే బొమ్మలేపిచ్చాము. ఎంత బాగా గీశారో అసలు చాలా బావుంది. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాహనాలకి ఇలా వేయించుకుంటారు. మేము కూడా వేయించుకున్నాము. మేమెప్పుడొచ్చినా ఇలా వేయించుకుంటాము. చూడ్డానికి చాలా బావుంది. చాలా బాగా వేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చూడ్డానికైతే వెళ్తున్నాము. ఇక్కడ గోడ మీద చూడండి అసలెంత స్పష్టంగా డ్రా చేశారో, అసలెంత బావుందో. పెయింటింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇక్కడ నుంచి చూస్తుంటే దేవుడు గోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ చూస్తున్నారు కదా! ఒకసారి మనసులో తలుచుకొని దేవుడిని మొక్కుకోండి మంచిగా. ఇక్కడ మీరు చూస్తున్నవి బొమ్మలు కాదండి పెయింటింగ్స్ గోడ మీద గీశారు. ఇక్కడ కనిపిస్తున్న లింగం శ్రీ సోమనాథ్ జ్యోతిలింగం గుజరాత్‌లో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న రెండవ జ్యోతిలింగం వచ్చేసి మల్లికార్జున జ్యోతిలింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అంటే ఇక్కడనే. మూడవ జ్యోతిలింగం వచ్చేసి మహాకాళేశ్వర జ్యోతిలింగం మధ్యప్రదేశ్‌లో ఉంది. నాలుగవ జ్యోతిలింగం వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిలింగం మధ్యప్రదేశ్‌లో ఉంది. ఐదవ జ్యోతిలింగం వైద్యనాథ్ జ్యోతిలింగం జార్ఖండ్‌లో ఉంది. ఆరవ జ్యోతిలింగం వచ్చేసి భీమశంకర జ్యోతిలింగం మహారాష్ట్రలో ఉంది. ఏడవ జ్యోతిలింగం వచ్చేసి రామేశ్వర జ్యోతిలింగం రామేశ్వరంలో ఉంది. ఎనిమిదవ జ్యోతిలింగం వచ్చేసి నాగేశ్వర జ్యోతిలింగం ద్వారకాలో ఉంది. తొమ్మిదవ జ్యోతిలింగం వచ్చేసి కాశీ విశ్వనాథ్ జ్యోతిలింగం వారణాసిలో ఉంది. పదవ జ్యోతిలింగం వచ్చేసి త్రియంబకేశ్వర జ్యోతిలింగం నాసిక్‌లో ఉంది. 11వ జ్యోతిర్లింగం వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. 12వ జ్యోతిర్లింగం వచ్చేసి గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. చూసారు కదా ఈ 12 జ్యోతిర్లింగాలు మీకెలా అనిపించాయి? చాలా బావున్నాయి కదా! అసలు నిజంగా దేవుళ్ళని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా! ఆ పెయింటింగ్స్‌ని చూస్తుంటే చాలా బావున్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. స్కూల్ నుంచి వచ్చే దారిలో ఎంత మంచిగా ఆడుకుంటున్నారు చూడండి. అసలు నిజంగా ఉన్నట్టుంది ఆవు మాత్రం. ఆ టైంలో కన్నయ్య అలసిపోయి పనుకున్నాడు. లేకపోతే కన్నయ్య కూడా మంచిగా వాళ్ళలాగానే ఆడుకుంటాడు. శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి నిజంగా కత్తినిచ్చిందా? ఆ కత్తిని శివాజీ మహారాజ్‌కి ఎందుకిచ్చిందో నేను చెప్తా. తప్పకుండా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అది 1653వ సంవత్సరం. శివాజీ మహారాజు బీజాపూర్ సుల్తాన్‌తో యుద్ధం చేస్తున్నప్పుడు ఛత్రపతి మరాఠా సేన మొత్తం 3000 మంది. కానీ సుల్తాన్ సేన 48,000 మంది. అప్పుడు శివాజీ మహారాజ్‌కి 23 ఏండ్లు. సేనాపతి ఏసాజీ బర్జిల్లాతో కలిసి కర్నూల్ మీద నుండి సుల్తాన్ సేనాని ఓడించుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు శివాజీ మహారాజ్ గారి గురువు గారు సమర్థ రామదాసు గారు శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి, నీకు ఈ యుద్ధం విజయం సాధించేందుకు అమ్మవారు అనుగ్రహం చాలా అవసరం. నువ్వు శ్రీశైలం వెళ్ళి భ్రమరామిక దేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదంతో తిరిగిరా అని చెప్తాడు శివాజీ మహారాజ్‌కి రామదాసు గారు. వెంటనే శివాజీ మహారాజు శ్రీశైలం వెళ్ళి అక్కడ భ్రమరామిక దేవిని ధ్యానం చేసి తపస్సు చేస్తూ ఉంటాడు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయం. అది అర్ధరాత్రి సమయం. శ్రీశైలం కొండలు నిశ్శబ్దంగా ఉన్నాయి. చుట్టూ చీకటి కమ్ముకొనుంది. ఆలయం ద్వారాన్ని వేగంగా దాటి దేవత దగ్గరకైతే వచ్చాడు. దేవతని చూసి చాలా భక్తితో నమస్కరించి మొక్కుకున్నాడు. విష్ణుశక్తి శివశక్తి అయిన భ్రమరామిక దేవి తన దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైంది. శబ్దం లేదు, శాంతి లేదు. కానీ ఆ శాంతిలోనే శక్తి ఉంది. శివాజీ, నీ పోరాటం స్వార్థం కొరకు కాదు, ప్రజల రక్షణ కొరకు. ఈ ఖడ్గం నీకు నా వరం. ధర్మయుద్ధానికి నేను తోడు ఉంటాను. ఆకాశంలో ప్రకాశవంతంగా ఒక ఖడ్గం కళ్ళకు కనిపిస్తుంది. మంత్రాలతో నిండి ఉన్న దివ్య ఖడ్గం. ఆ ఖడ్గం ఆకాశం నుంచి నెమ్మదిగా దిగుతూ శివాజీ ముందు నిలబడుతుంది. శివాజీ మహారాజ్ మోకాలుపై కూర్చొని చేతులు జోడించి కళ్ళల్లో తడిచిన చూపుతో, దేవి, ఈ ఖడ్గం ధర్మరక్షణ కోసం ఈ ఖడ్గం నా చేతుల్లో ఉంటుంది అని అంటాడు. మీ ఆశీర్వాదం నాకు శక్తి, మీ నామమే నా గమ్యం. ఆయన చేతుల్లోకి వచ్చిన వెంటనే ఈ ఖడ్గం మెరుస్తూ ఉంటుంది. ఆకాశమంతా ప్రకాశంతో నిండిపోతూ ఉంటుంది. అప్పుడు గర్భగుడిలో గంటల శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఆ క్షణం నుంచి శివాజీ సాధారణ రాజు కాదు, ఆయన ధర్మం కోసం దేవత చేతి నుంచి ఆయుధం పొందిన యోధుడు. ఈ ఖడ్గం భ్రమరాంబికాదేవి ఆశీర్వాదంగా ఇచ్చింది. ఇది శివాజీ మహారాజుకి ధర్మయుద్ధం కోసం పంపిన దైవ సంకేతం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇది సమాజ రక్షకు దేవత పంపిన ఉత్తరం. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ తిరిగి వచ్చి మొఘలుకి యుద్ధం చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడేలా అంత గొప్ప హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ మహారాజ్. అప్పుడు శివాజీ మహారాజ్ తన మరాఠా సామ్రాజ్యానికి తన వారసులు శంభాజీ, బాజీరావ్ పేష్వా, రాజారాం భోంస్లే, తారాబాయ్,
వీళ్ళందరూ ఆ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. శివాజీ మహారాజ్ లాంటి గొప్ప దేశభక్తుడిని పెంచిన తన తల్లి వీరమాత జిజాబాయిని చూసి మనం కూడా మన పిల్లలకు మన ధర్మం ఏంటో నేర్పించాలి. ప్రపంచంలో ఏ స్త్రీనైనా అమ్మలా చూడాలి. మన ధర్మాన్ని సంరక్షించుకోవాలి. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది, అంతేకాకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మనం తెలుసుకోవడమే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా తెలియజేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఆ కత్తి ఎలా లభించిందో తెలుసుకున్నారు కదా. ఈ స్టోరీ మీ అందరికి నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కమెంట్ బాక్స్ లో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మీకు కూడా ఏమైనా తెలిసిన విషయాలుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇదండి ఈ రోజుటి వీడియో. ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా లాంగే ఉందనుకుంటున్నాను. కానీ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను వీడియో తీస్తే పైన పైన తీయాలని అస్సలు అనిపియదు నాకు. ఏదైనా చెప్పాలనుకుంటే దాని గురించి డీప్‌గా చెప్పాలని అనుకుంటాను. నేను ఏ వీడియో పెట్టినా మీ అందరికి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోనే పెడతాను. ఎందుకంటే చూసినప్పుడు మీరు ఏదో ఒకటి తెలుసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరిలో ఒక్కరైనా ఒక మంచి విషయం తెలుసుకుంటే నాకు అదే చాలు. నార్మల్‌గా వీడియో తీసి అప్‌లోడ్ చేయాలంటే చాలా ఈజీ. కానీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు ఏదైనా చూపెట్టాలంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న దాంట్లో మీకు కొంచెం చెప్పినా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పిన కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంచెం కష్టపడి తీసిన వీడియో మీ అందరి ముందుకు ఇష్టంతో తీసుకొచ్చాను. కొంచెం సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానెల్‌ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేనొకటే చెప్తాను. మీరందరూ ఇచ్చే కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ వల్లనే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఆ తర్వాత ఇకపై ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంచెం నాకు గూడా ఐడియా ఉంటుంది ఏ వీడియోస్ చేయాలో. అలానే ఎవరికైనా స్టోరీ వీడియోస్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. స్టోరీ అని. స్టోరీ వీడియోస్ కూడా తీసుకొస్తాను ముందుకు. సరే అండి అందరికీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.